ప్రభు పేరట చేసినటువంటి అందరికీ వందనాలు. నమ్మది సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ఈ యొక్క 10వ తారీఖున 10వ తారీఖు ఆయన మాటలను గత నెలంతా దేవుడు కాచి కాపాడి మనల్ని రక్షించి మనల్ని కనికరించి దీవించి ఆశీర్వదించినటువంటి దేవాదేవుడు మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారిని విన్నాము. కాబట్టి గత నెల నుంచి ఈ నెల 10వ తారీఖు క్రమం తప్పున మన గ్రామం తప్పున మన గ్రామాన్ని మర్చిపోకుండా మన క్రమాన్ని మర్చిపోకుండా ప్రతి వారము ప్రతి నెల కూడా దేవుని సన్నిధిలో మనకి గడుపుకోవడం దేవుడు నాకు ఇచ్చినటువంటి అది ఆధిక్యత. ఈ ఆధిక్యత అనేక మందికి లేదు. చాలా మంది ఈ ఆన్లైన్ లేవు, ఎక్కడెక్కడో చూస్తున్నాను. కిందటి నెల 31 ఒక దగ్గరికి వెళ్దామని అనుకున్నానని కింద నెల వీలైతే 10వ తారీఖు మానేశాను, ఇంకొకరు మాటించాను. ఆ 31 ఆలు ఎత్తికరాక నాకు ఆలు ఎత్తికారు. ఆలు పిల్లలు అసలు పిలిచినోడే వెళ్ళలేదు. ఎంత ఆలోచించే 10 రోజులు కింద ఏం వెళ్ళట్లేదు, ఏ రావడం లేదు అంటే వస్తాను మర్చిపోను అన్నాడు. సరే బాబు. అందుచేతనే మనం 10వ తారీఖు క్రమంగా దేవుని సన్నిధిలో గడుస్తాం కాబట్టి దానికి దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పడుతున్నాం. లోక సువార్త 7వ అధ్యాయంలో 13వ మాట 14వ మాట రెండు మాటలు చదువుకొని మనం నేర్చుకోవచ్చు. 13, 14 ఇక్కడ ఒక ఊర్లో యేసు ప్రభు వారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామానికి సువార్తకి వెళుతున్నారు. దేవుడు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో ఒకరోజు ఆయన నాయిను అనేటువంటి ఒక ఊరు గ్రామం పేరు, మన గ్రామం వెంకటలో ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క బెత్లెహేము దగ్గరలో ఆ నజరేతు దగ్గరలో నాయిను అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి వెళ్తూ ఉంటుంటే ఆ ఊరి గర్భి యొక్కకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుతుంటేనో అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెలో కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఒకే ఒక తల్లి ఒక కుమారుడు, ఆమెకు భర్త లేడు. మరి ఆమెకు ఒకే ఒక కుమారుడు, భర్త చనిపోయి విధవరాలు. అయితే ఉన్నటువంటి కుమారుడు కూడా ఒక యవనస్తులైన కుమారుడు కూడా చనిపోయాడు. ఆ ఊరి గమనించి బయటకు తీసుకుని ఆ యొక్క పాటలు తీసుకుని మోసుకుని వస్తున్న సమయంలో యేసు ప్రభు వారు తారసిల్లారు. తారసిల్తే ఆ విధవరాలు ఆ ఊరి జనాలందరూ కూడా ఆమెతో పాటు ఉన్నారంట. యాక్చువల్గా విధవరాలు అనేక రారు, ఎందుకంటే మనకి ఎందుకంటే వదిలేసుకుంటారు. ఎవరో 2 4 10 మంది చాలా తీసుకుని వెళ్ళి మనం సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటారు. కానీ ఈమె ఎంత గంధరాల్లో ఎంత అందరికీ ఎంత ఇష్టంగా బ్రతికిందో తన జీవితం అంతా కూడా అనేకులు గ్రామం అంతా కూడా కదిలిస్తారట. కదిలిస్తుంటే యేసు ప్రభు వారికి ఆశ్చర్యం వేసి ఆయన వచ్చుకుడు 13వ మాట చదువుకుందాం. 13వ మాట ప్రభు ఆమెను చూచి ఆమె కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి ఏడవద్దు ఏమనడమా ఏడవద్దు. ఈరోజు ప్రభు వారు ఆమెతో చెప్తాను ఏడవద్దని, ఈరోజు మనతో చెప్తున్నాడు నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవద్దు. ఎందుకు ఏడుస్తావు? ఆమె తన కుమారుడు చనిపోయాడు నాకు ఏడుస్తుంది. ఈరోజు లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏడుపుతూనే ఉన్నాం. కొడుకు చూడలేదని, వాళ్ళు చూడలేదని, ఏం చేయలేదని. ఏం చేస్తారంటే
ఏం చేస్తారు హాస్పిటల్ తీసుకెళ్ళాలని నా బాబా అని ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్య ఉంది. చిన్నవాడి నుంచి పెద్ద వరకు ముసలి నుంచి ఎవరి వరకు అందరికీ కూడా ఏడుపు లేనటువంటి వ్యక్తి ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ ఇంట్లో ప్రేమ లేకపోతే వాళ్ళకి లేచోకం ఉండొచ్చు. సరిగ్గా ప్రేమగా కూడా కూర్చున్నా లేకపోతే ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి ఆదరించలేకపోతే పరిస్థితి. మరి ఈమెకైతే తన కుమారుడు చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు జారిపడి కనికరించి అంటున్నాడు, ఆమెతో ఏడవద్దు, నువ్వు ఏడవద్దు ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడల ముట్టగా మోయుతున్న వారు నిలిచిరి. ఇక్కడ మరొక మాట 14 మాటలు చూద్దాం. ఆయన చిన్నవాడ నేను నీతో చెప్పుతున్నాను అనగా, చిన్నవాడ నీళ్ళు అబ్బాయి లేరాని వాళ్ళంటే చాలా దీంతో అలాగే కొనసాగిస్తాను. నేనే చూస్తున్నాను వేసారు. నేను అలా చెప్తాను కదా, అంటే 5 నిమిషాలు ముగిస్తాను. టైం కూడా అయిపోయింది, అయిపోయింది. అయితే మొట్టమొదటి ఆయనతో ఏమన్నాడు, ఏడవద్దు అన్నాడు. సరే ఏడవద్దని తర్వాత అక్కడికి అవసరం పడుతుంది. ఎందుకంటే అలా ఏడుస్తుంటూ అలాగే అవసరం తీరిస్తేనే ఏడవద్దని చెప్పాలా. మరి ఎవరు అవసరం తీర్చగలరు? ఈ లోకంలో ఏ మనుషులు తీర్చగలరు? ఆ ధనవంతులైనా అటు భాగ్యవంతులైనా ఆ బయటికి కాబట్టి బయటికి మాత్రమే చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆదరించలేరు, వాళ్ళు ఓదార్చలేరు. ఎందుకంటే ఆ సమస్యలు తీర్చలేరు కొన్ని సమస్యలు. అయితే ఒకవేళ డబ్బులు అవసరమైతే డబ్బులు ఇవ్వగలేము, కానీ కొన్ని మానసికమైనటువంటి సమస్యలు, సమాధానం లేని సమస్యలు, కొన్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నప్పుడు అది ఇంకా తీర్చేటువంటి అవకాశము దొరకదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడవద్దు అంటున్నాడు. అయితే దేవుడు మరి ఎందుకు ఏడవద్దన్నాడు? ఎవరైనా ఏడవద్దన్నాడా? ఇంకా మనం అలా చూసినట్లయితే ఒకసారి నేను చదవద్దు లోక 8:52 వాక్యంలో ఒక అమ్మాయి ఇంట్లో పెట్టుకొని ఏడుస్తున్నారన్నమాట. ఇంట్లో పెట్టుకొని ఏడుస్తుంటే అప్పుడు ఆ యొక్క తండ్రి ఆ యొక్క యేసు ప్రభువుని పిలవడానికి బయటికి వెళ్ళి ఆయన తీసుకొస్తుంటే అక్కడ ఉన్నవారంతా కూడా ఏడుస్తూ రోగం చేస్తూ వైదికంగా ఉన్నారంట. అందరూ ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే అక్కడికి యేసు ప్రభు వారు అంటున్నారు, ఏడవకండి, ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. ఆమె చనిపోలేదంటే నిద్రపోతుందని వాళ్ళు ఏమొచ్చి నేనంటారు ఎవరికైనా అసలు ఇంటికి అంటే నేను తెలుసు. ఎందుకంటే ఈయనే జీవము, ఈయనే పునరుత్థానం. ప్రాణం ఇవ్వగలరు, ప్రాణం చేయగలరు, గాయం చేయగలరు, కట్టగలరు. ఆయన ఏదైనా లోపాన్ని కట్టగలరు, లోపాన్ని వల్ల పూర్తి చేసి సరి చేయగల సమర్థుడు. ఆయన ఎందుకు లోపం పెడతాడు, ఎందుకు గాయం చేస్తాడు అంటే తన బిడ్డలు తన వైపు మళ్ళా పరిపూర్ణమైనటువంటి అభ్యర్థులకి నడిపించడానికి మాత్రమే, నడిపించడానికి. అంతేగాని వాళ్ళు లోపం విడిచిపెట్టడానికి కాదు, వాళ్ళు పూర్తిగా దేవుడు కూడా విడవడానికి కాదు. అయితే ఆమె ఆ అమ్మాయి గురించి యేసు ప్రభు అంటారు, మీరు ఏడవద్దు, ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. అయితే లోనికి వెళ్ళాడు. ఏడు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినాడు. తన తల్లిని తండ్రిని తన శిష్యునైనటువంటి యోహాను పేతురు గారు లోపల తీసుకుని వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా చిన్నదానా ఎక్కడేమన్నాడు, ఆ యొక్క నాయనటువంటి ఆ ఊర్లో గురుగారు కుమారుడితో అబ్బాయి నువ్వు లేరా అన్నాడు. అబ్బాయి నువ్వు లేక అన్నాడు. చిన్నవాడా లేదు ఇక్కడ చూస్తుంటే చిన్నవాడా లేదు నీతో చెప్తున్నాను అంటే అబ్బాయి లేదు అన్నాడు. అక్కడ చూస్తున్నాడు. ఎందుకు అసలు ఆయన పడుకున్నాను, నిజంగా పడుకున్నాను కాదు, ఆయన చచ్చిపోయాడు. అంటే ప్రాణాన్ని కూడా ఆయన తేగలడు, చనిపోయినటువంటి ప్రాణాన్ని కూడా ఆయన ఇవ్వగలడు, సమర్థుడు. ఆయన ఎందుకంటే ఆయన జీవ పునరుత్థానాలు ఆయనే ఉన్నాడు, నేనే అని అంటూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే మీరే కూడా తప్పదు. ఇంకా అలాగే చూస్తే లోక 17:15
ఆయనకున్నటువంటి మరి ఈ యొక్క పవర్ ఏంటి, ఆయనకున్నటువంటి అసలు శక్తి ఏంటి ఆయన చూసినట్లయితే ఆయన అంటున్నాడు, పునరుత్థానాన్ని నేనే, జీవాన్ని నేనే. అంటే పునరుత్థానం చనిపోయిన వారు లేపేవారిని నేనే, జీవాన్ని నేనే అంటూ ఉన్నాడు అన్నమాట. అయితే ఒకసారి లాజర్ కూడా చనిపోయాడు. లాజర్ చనిపోయి 3 రోజులు అయిపోయింది. ఆమె ఏడుస్తూ ఉంటారు, ఆసుకొచ్చి ఏడుస్తుంటే అందరూ ఏడుస్తున్నారు ఆయనతో పాటున్నాం. అయితే ప్రభు వారు కూడా చూసి ఆత్మలో పరితపిస్తూ ఉన్నాడు, ఆయన మూలుగుతూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, మీరు ఎక్కడ ఉంచారు ఆయన్ని, మీరు ఎక్కడ ఉంచారు చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తుంది, ఇదిగోనయ్యా సమాజంలో 3 రోజులు అయిపోయింది, వాసన పడుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మితే దేవుడు నన్ను ఇప్పుడే చూస్తావు అన్నాడు ప్రభు వారు. ఇప్పుడే చూస్తావు అని ఆ మాటని యేసు ప్రభు వారు కూడా కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. అందుచేతనే ఇంకా ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన లాజరు బయటికి రా అన్నాడంటే సమాధుల్లోకి వెళ్ళి లేపాడు. ఒకటి ఈ యొక్క చనిపోయినటువంటి నాయని కుమారుడు, విధురాలి కుమారుడు ఆ పాడి మీద పాడాచేసి లేపాడు. మరి ఆ యొక్క చిన్నదాన్ని ఆ ఇంటికి వెళ్ళి దాన్ని కూడా లేదు, చనిపోయినటువంటి ఆయన కూడా దేవుడికి ఎందుకు అంటే ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. ఎందుకంటే ఆయనకి పునరుత్థానం ఆయనే, జీవం కూడా ఆయనే ఉన్నాడు, జీవం కూడా ఆయనయే ఉన్నాడు. అందుచేతనే ఎప్పుడు రాసిన పత్రికలో చూస్తే అందుచేత 2:17 కీర్తన గ్రంథము 86:15 కీర్తన పాడంటాడు, ప్రభా నీ వాత్సల్యం కూడిన దేవుడు, దయామయుడు, సహనశీలుడు, కృపా సత్య సంపూర్ణుడు, నీ కృప. ఇంకా అంటున్నాడు కీర్తన 3:13 తండ్రి తన పిల్లలను ప్రేమతో చూసినట్లు దేవుడు తన పట్ల భయభక్తులు గలవారిని కూడా జాలితో చూస్తాడు. జాలితో అంటే తండ్రి తన బిడ్డలని ఎలా ప్రేమతో చూస్తాడో మనమాట ఆయన త్వరగా బిడ్డలు ఉండదు, ఆయన త్వరగా పిల్లలు అయిపోయాయి. మనం ఈ లోకంలో ఎవ్వరికి లేనటువంటి అది మనకు పేరు ఉంది, ఎవరికి లేని ఘనత ఉంది. కానీ లోకస్తులు అనుకుంటారు వాళ్ళు నమ్ముకొని వాళ్ళు మరింత చీరదర్శి అయిపోతున్నారే, వాళ్ళు నమ్ముకొని వాళ్ళకి ఏడు గౌరవం ఉంది, సమాజం ఏది చేస్తుంది, బంధువులు ఏది చేస్తున్నారు, అందరూ కూడా హేళన చేస్తున్నారు, ఎక్కడ పెడితే అక్కడ కదా అని అనుకుంటున్నారు. కానీ ప్రభువు నిమిత్తము నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడు, నిందించబడినప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. అప్పుడే మీ ఫలము అధికమవును, భూమి ఎందును రెట్టింపు అన్నాడు. అంటే దేవుడు ఇవ్వక మానడు. అందుకే ఆయన అన్నాడు, చిన్నవాడు మీతో నేను చెప్తున్నాను లే అనగానైనా లేవగలరు. ఈ రోజు మన స్థితిని మార్చలేడా? చనిపోయిన వ్యక్తినే దేవుడు లేపాడు. మరి పాడైపోయినటువంటి వాసన లాగానే బయటకు లేపే దేవుడు ఈ రోజు నీ స్థితిని, నా స్థితిని, ఆయన బిడ్డగా ఉన్నటువంటి మన స్థితులను దేవుడు మార్చలేడా? ఆయన మార్చలేడా? మారుస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలు న్యాయమంత్రులు 10:16 అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, విగ్రహాలకు వెళ్ళిపోయిన తర్వాత, లోకంలోకి వెళ్ళిపోయి లోకస్తులతో కలిసిపోయి మరి దేవుడికి పూర్తిగా దూరం అయిపోయినప్పుడు వాళ్ళు దేవుడు ఆ అన్య రాజులకి అప్పగించినప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమలు పెట్టారు. వాళ్ళని శ్రమలు పెడితే రాజుకు వాళ్ళు నానా హింసలు పడి వదకు వెళ్ళిపోయి చనిపోయి ఇంకా అన్ని రకాల తిరిగిలేక తిప్పలేక నానా ఇబ్బందులు పెడుతుంటే అప్పుడు వాళ్ళంట చూడండి న్యాయమూర్తి 10:16 ఈ మాట ఉంటుంది, వారు వారి దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించడం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు దేవుడు వారి ప్రవర్తన చూసి ఆయన సహించలేకపోయాడు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు.
ఆయన దగ్గరికి వెళ్తే చాలక మనతో దురావస్థలు మనతో ఈ యొక్క వేదలకాన్ని ఆయన చూసి సహించలేడు అంటున్నాడు. సహించలేడు అంటే ఆయన సహించింది చూస్తూ ఊరుకున్నటువంటి దేవుడు కాడు. చూసి మన స్థితిని మార్చేటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు మరొకసారి ఈ మాట, ఏడవకమా నువ్వు ఏడవద్దు అంటున్నాడు. అంటే నువ్వు ఏడవద్దు అయ్యా, నువ్వు ఏడవకు, నువ్వు ఏడవకు, తమ్ముడాన్ని వేడకు, చెల్లిని వేడకు అని ప్రభు వారు ప్రత్యేకంగా అంటున్నాడు. ఆయన నా సహోదరులు లాంటి వారు అంటున్నాడు. మనల్ని నా యొక్క ఇంకా అంటున్నాడు ఆయన, నేను నీకు స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు. ఆయన తండ్రిగా ఉంటాను, స్నేహితుడిగా ఉంటాను, అన్నగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, అండగా ఉంటాను అంటున్నాడు. అంచేత లోకంలో ఉన్నవారందరికంటే ఈయన గొప్పవాడు, బలవంతుడు. అందుచేత మన ఈ మాటకి ఎంత చెప్పుకున్నాయంటే గొప్పవే, ఎంత స్థుతించినా ఎంత కనపరిచినా గొప్పవే. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. లోకములో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. లోకములో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకములో ఉన్న వారి కంటే నా యేసు. ఆయన గురించి ఎంత చెప్పినా తరగదు, మనకు చెప్పినా తరగదు. ఆయన కనపరిచినా మనం శుద్ధిని ఎంత చెల్లించినా చాలవు. ఎందుకంటే మనం ఎంతగా ఆలోచించాలంటే ఏడవద్దు అని అంటున్నాడు ఆయన. నువ్వు ఏడవద్దు, నేను సదాకాలము నిన్ను నీతోనే ఉంటాను, తోడుగా ఉంటాను. దేవుడు ఆయన నీడగా ఉంటాను, అండగా ఉంటాను. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ పూట వివిధటువంటి సహోదరులారా, దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ మనం అనేకమైన మేలు చదువుకుందాం. దేవుడు తన చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన వాక్యంతో చేసుకుందాం, తర్వాత పురస్కారం చేస్తూ ముగించుకుందాం. మహాదేవుడ పవన్ నీకు స్తోత్రములు ఆయన. అల్పులు మా వాక్యం విధించిన వారు నువ్వంటున్నావు ప్రభా, పాపులు తండ్రి క్షమించిన ఆయన. దేవా నీ లేఖనం తెలియజేస్తుంది, ఏడవద్దు అన్నావు ప్రభా. మా జీవితంలో ప్రభా ఏడుపుతోనే జీవితం స్టార్ట్ అయింది, ఏడుపుతోనే జీవితం ఆరంభించింది, ఏడుపుతోనే కొనసాగుతుంది, ఏడుపుతోనే ముగిస్తుంది ప్రభా ఈ మానవ జీవితం తండ్రి. కానీ నువ్వు లేని జీవితం ఏడితే ప్రభా, నువ్వు కానీ కలిగి ఉంటే ప్రభా తండ్రి సంతోషం, ఎల్లప్పుడూ సంతోషమేనయ్యా, ఎల్లప్పుడూ ఆనందమే ప్రభా. అంతేనే ఆ దుఃఖము ఆయన మాకు మంచి దీనిగా మారిపోతుంది ప్రభా. ఆయన మా దుఃఖం నవ్వుగా మారిపోతుంది ప్రభా. మా చింతంతా కూడా ప్రభా ఆయన తీసివేసి మమ్మల్ని అందరినీ కూడా దీవులుగా మారుస్తున్నాం ప్రభా. కేవలం నిన్ను కలిగి దాన్ని బట్టి మాకు సంతోషం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం ప్రభా. అందుకనైనా చూడొచ్చిన అందరినీ దీనికి సాక్షి ఆయన. ఆయన సంఘాన్ని ముందుపరచండి, సంఘ సరిహద్దులను పరచండి, ఈ సంఘాన్ని బలపరచండి, దాసుని కుటుంబాన్ని దీవించిన ఆయన. ఆయన నీ పరిచయం చేస్తున్న వారికి ప్రభా ఏ కుటుంబాన్ని వారి బిడ్డలను అందరినీ ఆయన నిండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని గురించి ప్రతి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ బిడ్డలందరూ ఆశీర్వదించాలి. ఈ రాజకుటుంబాలందరూ సిద్ధపరచుకొని యేసు ప్రభు పేరున చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.